హలో గాయస్, వెల్కమ్ టు మిస్టర్ ప్రసాద్ అఫీషియల్. గాయస్ ఎలా ఉన్నారు గాయస్? నేను చాలా బాగున్నాను గాయస్. నేను ఈరోజు కొంచెం ఫుల్ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయాను గాయస్. అది 2 నిమిషాలు అవ్వచ్చు, నిమిషం అవ్వచ్చు గాయస్. నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అది ఏంటంటే గాయస్, మనం ఇంచుమించు చాలామంది గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ వాళ్ళకే ఎక్కిస్తాం. అదే అమౌంట్ విషయంలో మన జియో కంపెనీ వాడు ఎక్కువ శాతం మన చుట్టుపక్కల ఏజెంట్స్ మొత్తం ఎక్కువైతే జియోనే వాడుతున్నారు. జియో వాళ్ళు బాగా వాడడానికి కారణం ఏంటంటే జియో 5G పెట్టేశాడు, పైగా సిగ్నల్ బాగా ఇస్తున్నాడు, పైగా ఊరికి ఒక టవర్ కట్టేశాడు. అందుకని వాడు ఫుల్ సిగ్నల్ వాడికి ఇంకా వేరే లెవెల్ కాడ అయిపోతుంది. మనకేంటంటే గ్యాస్ కొన్ని చోట్ల ఏంటంటే మన బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఉన్నా దానికి ఏంటంటే సిగ్నల్స్ అసలు పెట్టలేదన్నమాట. చూడండి, అంతెందుకు మా ఊరిలో కూడా, మా ఊరు కాదు పక్క ఊరు దగ్గరే, అక్కడి నుంచి అక్కడ ఒక 100-200 మీటర్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు అనమాట. నేను ప్రెజెంట్ అక్కడ ఉన్నాను. అదేంటంటే మన గవర్నమెంట్ అదే మన బిఎస్ఎన్ఎల్ టవర్ చేసి దానికి ఏంటంటే సిగ్నల్ ఇవ్వట్లేదు అనమాట. చూడండి, చూపిస్తాను. టవర్ కనిపిస్తుందా గైస్? చూసారా ఎలా బోసిపోయింది? చూసారుగా. దీనివల్ల చాలామంది ఏంటంటే అప్పట్లో సిగ్నల్ లేని టైంలో గ్యాస్ మా ఊర్లో వాళ్ళందరూ ఇంచుమించు అందరు బిఎస్ఎన్ఎల్ వాడేవాళ్ళు గ్యాస్. ఇంచుమించు కాదు, అందరని కాదు, చుట్టుపక్కల అందరు బిఎస్ఎన్ఎల్ వాడేవాళ్ళు. ఒక 1G అలా పడినా ఈజీగా అలాగ వాడేసేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం జియో విషయానికి వచ్చేసరికి ఆడు 5G ఇచ్చేస్తున్నాడు, ప్లస్ మళ్ళీ 4G కూడా ఇస్తున్నాడు. మనం దగ్గరలో ఉంటే 5G పడుద్ది, టవర్ దగ్గరలో ఉంటే. టవర్ దూరంలో ఉంటే 4G పడుతుంది అనమాట. సిగ్నల్ అయితే ఫుల్ అనమాట. మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంది. మనకేంటంటే బాగుందన్నమాట. అది ప్రైవేటు. మన గవర్నమెంట్కి మన రీఛార్జ్ ద్వారా 1-2 రూపాయలు ఇద్దాం, ఒక 5%, 1% ఇద్దామన్నా మన గవర్నమెంట్ ఎలా ఉంటుంది చూడండి. మన గవర్నమెంట్ అనే కాదు, ఏ గవర్నమెంట్ అయినా అంతే అనుకోండి. అది మన దగ్గర గవర్నమెంట్కి అప్పులు ఉండేవో ఎటో, కానీ మొత్తానికి అయితే చూడండి గైస్ ఎలా ఉంది. ఇది అనమాట మా బిఎస్ఎన్ఎల్ టవర్. చూస్తారు గైస్ ఎలాగుంది, బోసిపోయిందిగా. చూడండి ఇలా ఉంది పరిస్థితి అసలు. ఇదే టవర్ ఓపెన్ చేస్తే ఇంచుమించు మా చుట్టుపక్కల ఉన్నాయి గైస్, ఒక 100 ఇళ్ళు ఉన్నాయి. అందులో చాలా కొందరు ఫోన్లు వాడతారు, కొందరు వాడట్లేదు. కానీ ఇంచుమించు ఇందులో ఒక 4G ఇచ్చిన గాయస్, 4G ఇచ్చిన మన వాళ్ళు ఇంచుమించు అందరూ సిమ్ములు మార్చేసుకుంటారు కదా. అది మన వాళ్ళకి తెలియక చూడండి. గవర్నమెంట్ 1 రూపాయి ఇద్దామన్నా మన దగ్గర నుంచి అసలు తీసుకుంటున్నారు, ఏదో విషయాన్ని తీసుకుంటున్నారు. కానీ రీఛార్జ్ విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు మన వాళ్ళు. చూడండి ఎలా ఉంది టవర్, మొత్తం బోసిపోయిందిగా. మొత్తం అసలు ఇలా ఉంది పరిస్థితి. మన ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవాలని నా ఒక సలహా అని కాదు, వాళ్ళకి తెలుసు అనుకోండి. వాళ్ళకి అప్పుల వల్ల దేనివల్ల అసలు మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అనుకోండి. చూడండి ఎలా అయిపోయింది. చూడండి గైస్, చూస్తున్నారా? ఇది మన ప్రభుత్వం టవర్ అనమాట. ఎలా ఉంది గైస్, చూస్తున్నారుగా. దీని గురించి అసలు పట్టించుకోరు గైస్ మన వాళ్ళు అయితే. కొంచెం పట్టించుకుంటారో తెలీదు. కొంచెం ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడే ఒక 2 months అవుతుంది అనుకోండి, పట్టించుకోవట్లేదు. దాని గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి. కానీ ఇది కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది కదా. మన వాళ్ళు కూడా కొంచెం అందరు కూడా కొందరు జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చూడండి చుట్టుపక్కల గ్యాస్ చూడండి, కనిపిస్తుందా? అక్కడ ఒక ఊరు ఉంది గ్యాస్, మళ్ళీ ఇదొక ఊరు ఉంది గ్యాస్, ఇక్కడ ఒక ఊరు ఉంది, మళ్ళీ అక్కడైతే గ్యాస్ చుట్టుపక్కల ఇంకా ఉన్నాయి. అక్కడైతే మా ఊరు కూడా అక్కడ ఉంది. ఒక 5-6 గ్రామాలు అక్కడ ఉంటాయి గ్యాస్ అది చుట్టుపక్కల. ఎలా చూసుకున్నా ఒక 150 హౌసెస్ అయితే ఉన్నాయి గ్యాస్. అందులో కొందరికి చాలామందికి ఒక 100 ఫోన్స్ అనుకున్నా గ్యాస్. మన దగ్గర నుంచి బిఎస్ఎన్ఎల్ అడిగి మన ప్రభుత్వానికి ఎంతో 1 రూపాయినా వెళ్ళొద్దని నా ఒపీనియన్ గ్యాస్. చూడండి, కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి గ్యాస్. చూడండి ఎలా ఉంది, బోసిపోయింది టవర్ అయితే. ఇది క్లియర్ చేస్తే ఇంకా అందరు అలా మారిపోతారు గైస్. కానీ మన వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అసలు ఏటో అర్థం కావట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. Love you all guys. Subscribe to Mr. Prasad Official. Love you all guys.